లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నమస్తే చెప్పండి. మొత్తంగా చూస్తున్నాం 8వ తారీఖు ఏం జరగబోతుంది కోర్టులో. మరోవైపు ఎన్నికల నగారా మోగిపోయింది. పార్టీలన్నీ కూడా అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికల్లో ఎవరి పట్టేంటో చూపించే ప్రయత్నాలు అయితే మొదలైపోయాయి. ఎలా చూడాలంటారు? ఏం చెప్తారు? అంటే ఇప్పుడు కోర్టు ఇంటర్వ్యూ కాకుండా ఎన్నికల ప్రాసెస్కి నగ్గిందో అయి మాత్రము సహజంగానే అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడు కూడా లోకల్ బాడీ ఎన్నికలు యా ఎందుకు ఉంటాయంటే ఉమ్, ఈ అభివృద్ధి జరగాలి అంటే ఏదైతే పరిపాలన చేస్తున్న పార్టీకి అనుకూలంగా ఉంటేనే బాగుంటుంది అనేటువంటిది ఇవి ప్రజల్లో కానీ పోటీ చేసే అభ్యర్థుల్లో కానీ ఉంటది. ఉమ్. అందువలన మనం ఎందుకు వ్యతిరేకిస్తే రేపు పొద్దున అభివృద్ధి జరగదేమో, నిధులు రావేమో అనేటువంటి ఆలోచనలు కూడా ఉంటారు. ముఖ్యంగా పథకాలకు రెండోది సంబంధించి. ఏంటంటే వినండి, అధికారులు పోలీసులు కూడా సహకరిస్తారు కాబట్టి యా అక్కడక్కడ బెదిరింపులు, నామినేషన్లు వేయకుండా చేయటాలు ఉమ్, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా. ఉమ్, ఎందుకంటే డామినేట్ చేస్తారు కాబట్టి. ఉమ్, దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయగలుగుతుంది బీఆర్ఎస్ పార్టీ? ఉమ్. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీనే గట్టిగా అడ్డుకోగలుగుతుందేమో కానీ బీజేపీ అయితే నేను అడ్డుకుంటుందని నేనైతే చెప్పలేదు. అంత యా పరిస్థితి లేదు అక్కడ. ఉమ్, అంత నెట్వర్క్ కూడా లేదు. ఉమ్, ఆ పైన నడుస్తున్నది పార్టీ. యా అందువలన బీఆర్ఎస్ ఉంది ఆ ప్రజలు. ఉమ్, కాంగ్రెస్ ఉమ్, ఎందువల్ల ప్రారంభించిన ప్రముఖులు ఎవరు ఉన్నారు కాబట్టి పూర్తి వరకు వాళ్ళకి మరి కోర్టు చెప్తుంది. మనం ఆలోచించుకుడు కోర్టు ప్రధాన అభ్యంతరం ఏం చెప్తున్నది అంటే గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండంగానే ఏదైతే మీరు అసెంబ్లీలో పాస్ చేసి పంపించారో, ఉమ్, కేంద్రానికి పంపించారు, రాష్ట్రపతి పంపించారు, ఉమ్, గవర్నర్ కు పంపించారు, అది ఆమోదం పొందలేదు కాబట్టి మీరు మళ్ళీ జీవో ద్వారా మీరు ఇంప్లిమెంట్ చేస్తామని ముందుకు వచ్చి రావటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించింది మొన్న. యా సో దాని మీద ఇంకా చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి 8వ తేదీన. ఉమ్, మరి ఇప్పుడు ప్రతిదీ కూడా మనము ఇవాళ కోర్టులు కూడా రాజకీయ కోణంలోకి రైట్. వెళ్ళిపోతున్నాయి అని యా నేనైతే అనుకుంటున్నా. ఉమ్, అన్ని చట్టబద్ధంగా చేస్తున్నారా అంటే చాలా వాటిల్లో అలా చేస్తున్నట్టు ఏం అనిపించటం లేదు. మరి అందువలన ఈ ఎన్నికలు సరే నోటిఫికేషన్ అంటే ఇచ్చారు అనుకోండి, ఏ ఏ యా వాటికి ఏంటి డేట్లు అవన్నీ ఉమ్, ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ప్రిపేర్ అయితే అవుతారు. అయితే కనుక అందరు సందేహిస్తున్నారు. ఉమ్, ఎందుకు యా అంటే మహారాష్ట్రలో ఇలాగే ఉమ్, ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆపేసి అందరు డబ్బులు ఖర్చు పెట్టుకొని అంత ఇబ్బంది ఉమ్, పడ్డారు. ఆ పరిస్థితులు మళ్ళీ రాకూడదు కదా అనేది ఆలోచిస్తారు. ఇప్పుడు ఎన్నికలు అంటే డబ్బు అవును. ఖర్చు కాకుండా ఎట్లుంటది? సర్పంచ్కైనా అవుతుంది, యా జెడ్పీసీకి అనేది, లక్ష్మణ్ ఎంపీటీసీకి గారు, ఎవరికైనా ఇప్పటికే అవుతుంది. ఊళ్ళల్లో సర్పంచ్ అభ్యర్థులు ఇప్పటికే మోయలేని భారాన్ని మోస్తున్నాం, తొందరగా ఎలక్షన్స్ ఆ, పెట్టేయండి బాబు అంటూ మొత్తుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అవును. యా అందువల్ల ఏంటంటే ఈ 10 రోజుల పాటు తొందరపడరని నేను అనుకుంటున్నా. ఉమ్, కోర్టు నుంచి ఏమొస్తుందో. యా 8వ తారీఖు వరకు అంతా వేచి చూసే ధోరణి లాగానే మనం భావించాలంటారు. యా ఎందుకంటే కోర్టు ఒక మాట అనింది, ఉమ్, మీరు నోటిఫికేషన్ ఇచ్చుకున్నా కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ మేమైతే విచారణ జరుపుతాం అనింది. యా సహజంగా ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కి నోటిఫికేషన్ ఇస్తే ఉమ్, సహజంగా కోర్టులు ఇంటర్ఫీర్ కావు. కావు. యా ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కు సంపూర్ణ అధికారాలు ఉంటాయి. ఉమ్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ, నేషనల్ యా ఎలక్షన్ కమిషన్ కానీ. ఆ సంపూర్ణ అధికారాన్ని కోర్టు తీసుకునే ప్రయత్నం చేయదు. ఉమ్, అయితే కారణాలు ఉన్నాయనుకోండి, ఉమ్, ఇప్పుడు కోర్టు నిర్ణయం తీసుకోవచ్చు.